తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కోట శ్రీనివాసరావు, బి సరోజాదేవి మరణాల నుంచి తేరుకోకముందే హీరో రవితేజ తండ్రి గోపాలరాజు కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, రవితేజ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా వయోభారానికి తోడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలియగానే సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ కష్టకాలంలో రవితేజకు ఆ దేవుడు అండగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. భూపతి రాజు రాజగోపాలరాజు స్వస్థలం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, అంటే ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని జగ్గంపేట. ఆయన భార్య పేరు రాజలక్ష్మి. ఈ దంపతులకే రవితేజ, రఘు, భరత్ అనే కుమారులున్నారు. పెద్ద కుమారుడైన రవితేజ అసలు పేరు రవిశంకర్ రాజు భూపతిరాజు. రాజగోపాలరాజు ఫార్మసిస్ట్ కావడంతో ఉత్తర భారతంలో చాలా కాలం నివాసం ఉన్నారు. జైపూర్, ఢిల్లీ, ముంబై, భోపాల్ వంటి ప్రాంతాల్లో చాలా కాలం ఉండి ఆ తర్వాత విజయవాడలో స్థిరపడ్డారు. రవితేజ అక్కడే సిద్ధార్థ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. రవితేజ సోదరులైన రఘు, భరత్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ముఖ్యంగా భరత్ చాలా సినిమాల్లో విలన్గా నటించాడు. 2017లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాజగోపాలరాజు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం ప్రకటించారు. సోదరుడు రవితేజ తండ్రి రాజగోపాలరాజు గారి మరణ వార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేరు వీరయ్య సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రముఖులు ఒక్కొక్కరుగా నివాళులర్పిస్తున్నారు. అలాగే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, సినీ ప్రముఖులు కొంతమంది సోషల్ మీడియా వేదికగా, మరికొంతమంది నేరుగా ఆయన ఇంటికి వెళ్లి నివాళులర్పిస్తున్నారు.